డీటెయిల్స్ చూస్తే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 19వ తేదీ వరకు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ 2 కీలక బిల్లులను సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఇప్పటికే శీతాకాల సమావేశాలపై మాట్లాడిన ప్రధాని మోడీ సభలో విపక్షాల వారి పాత్రను పోషించాలని సూచించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రజలు భారీ విజయం అందించారన్న ప్రధాని మోడీ బీహార్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచారని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. వెంకట్, దాదాపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత వర్షాకాల సమావేశంలో ఏదైతే ఉపరాష్ట్రపతి రాజీనామా తర్వాత అనుకోవచ్చు జరిగినటువంటి పరిణామాలంతా కూడా తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా సిపి రాధాకృష్ణను రాజ్యసభ ఏదైతే చైర్మన్గా కూడా అనుకోవచ్చు మొదటి రోజు ఈరోజు శీతాకాల సమావేశాల్లో ప్రారంభంలో ఈరోజు ముందుగానే చేరుకోవడం అనేది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యంగా మీడియా ముఖంగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా ప్రస్తావించారు. ఏదైతే బీహార్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలు ఇది ముఖ్యంగా అటు ప్రతిపక్షాలు కూడా వాడివేడి చర్చలకు లేవదీసే విధంగా కూడా ఊహాత్మకంగా ఉదయమే ఒక కీలకంగా కూడా ఇండియా కూటమి కూడా ప్రత్యేకమైనటువంటి మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశానికి అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సమావేశమయ్యారు. చాలా కీలకంగా అంటే జరిగేటటువంటి సమావేశాల్లో లేవనెత్తాల్సినటువంటి అంశాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కూడా వ్యూహ రచనతో ఒక సమావేశం జరిగినట్లు కూడా సోర్సెస్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం. మరొకటి అయితే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ కీలకంగా కూడా ఏదైతే ప్రతిపక్షాలు వైఫల్యాన్ని ఓటమిని అంటే తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతున్నాయి డ్రామా అంతా కూడా అంటే డ్రామానంతటి కూడా ఆఫ్ చేసేసి యాక్షన్లోకి రావాలి అంటూ కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు. అంతేకాకుండా బీహార్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి మరింత కూడా ముందు ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాలపై ఈ విధంగా కూడా మీడియా ముఖంగా కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. అయితే ఏదైతే శీతాకాల సమావేశాలకు సంబంధించింది అనుకోవచ్చు ఈ రోజు మొదటి రోజు ముఖ్యంగా ఈ శీతాకాల సమావేశాలు 19 రోజులు జరగనున్నాయి. ఇందులో 15 సమావేశాలు అంటే కీలకంగా సభ జరిగేటటువంటి రోజులు మాత్రం 15 రోజులు. ఇందులో 10 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2 సెస్ బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు కూడా లిస్టులో కూడా ఈరోజు పేర్కొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు ప్రారంభమైనటువంటి శీతాకాల సమావేశాల్లో మాత్రము వాడి వేడి చర్చలు మాత్రం జరగనున్నాయి. కొన్ని అభిశంసన తీర్మానాలు కూడా ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అటు మనకు జస్టిస్ వర్మపై అనుకోవచ్చు, తర్వాత ఏదైతే ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై కూడా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా సోర్సెస్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం. కానీ అందరూ కూడా అటు ప్రతిపక్ష నేతలు ఇటు ప్రభుత్వాన్ని ఇరికిన పెట్టే విధంగా కూడా వ్యూహరచనతో ముఖ్యంగా ఎస్ఐఆర్ ఇప్పుడే 7 రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి ప్రారంభంతో అంతేకాకుండా దీనిపై కూడా ప్రత్యేకంగా వ్యూహరచనతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా కూడా ఎస్ఐఆర్ పై కూడా వాడివేడి చర్చలు కూడా లేవనెత్తేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే 15 రోజుల పాటు జరిగేటటువంటి ఏదైతే సమావేశం పార్లమెంటు సమావేశాల్లో మాత్రము అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఇటు కాంగ్రెస్ వ్యూహరచనతో ప్రతిపక్షాలు మాత్రము ఈరోజు దీనిపై కూడా ఖచ్చితంగా చర్చకు కూడా లేవనెత్తి ఇదే అంటే ఎస్సీఆర్ఏ అజెండా అనుకోవచ్చు, తర్వాత ఢిల్లీ పొల్యూషన్కి సంబంధించిన దానిపై కూడా ఖచ్చితంగా వాడివేడి చర్చలు కూడా జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం మీద శీతాకాల సమావేశాలు ఏదైతే ఉందో ఈ రోజు ప్రారంభమయ్యే కొద్ది సెకండ్ల క్రితమే దాదాపు 15 రోజుల పాటు జరిగేటటువంటి శీతాకాల సమావేశాలకు ఇది మొదటి రోజు అని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ.